Hello friends, yes, this is Ramu again from Rambanam 100x. ఫ్రెండ్స్ మనం రాసుకున్న కాంటాక్ట్ లిస్ట్ నుంచి కానీ మన యొక్క ప్రాస్పెక్ట్స్ నుంచి కానీ కొంతమంది తగులుతూ ఉంటారు. వాళ్ళు ఎవరంటే, నేను చాలా బిజీ సార్, చాలా బిజీ, నేను ఆల్వేస్ బిజీ, ఖాళీ ఉండదు అసలు, నాకు అస్సలు తీరుబడే ఉండదప్ప, వెరీ వెరీ బిజీ అన్న వాళ్ళు మీకు తగులుతారు. వాళ్ళని ఏం చేద్దాం? అదేవిధంగా విచిత్రం, టీంలో వాళ్ళు కూడా ఉంటారు చాలామంది, నేను చాలా బిజీ అని. మరి వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారో అది తెలియదు. చాలామంది బిజీ బిజీ అంటాం ఒక ఫ్యాషన్గా భావిస్తూ ఉంటారు. సో దీని మీద ఈ ఎపిసోడ్ గురించి, ఈ వీడియో గురించి నేను ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే మన ఛానల్ మనం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఏమండి, నా యొక్క ఈ వీడియో బాగా అర్థమై మీకు ఉపయోగపడింది, వర్తి అనిపించింది అనుకుంటే 100% మీరు లైక్ చేయండి అండ్ మీ టీంలో షేర్ చేయండి. ఏమండి, అదేవిధంగా మీ టీంలో ఎవరైనా నేను చాలా బిజీ అనేవాళ్ళు ఉన్నారో లేదో ఇక్కడ కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియో అయితే మీకు టీంకి ఉపయోగపడుతుందో అది కూడా కామెంట్ చేయండి. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వీడియోలోకి వెళదాం ఆలస్యం చేయకుండా. ఫ్రెండ్స్, అయితే వీళ్ళని ఏం చేద్దాం? బయట టీంలో ఎవరైనా కొంచెం మీరు కాంటాక్ట్ చేసినప్పుడు, మీరు అప్రోచ్ అయినప్పుడు, మీరు వెళ్ళి మాట్లాడినప్పుడు నేను చాలా బిజీ అండి అంటారు. ముందే మీరు ఏం మాట్లాడకుండానే బిజీ అంటారు. వాళ్ళు అసలు ఫోన్ చేస్తేనే బిజీ అంటారు, ఎప్పుడు మాట్లాడినా బిజీ అంటారు. వీళ్ళని ఏం చేయాలి? ఒక వాస్తవం ఏంటంటే, ఇక్కడ మనీ బ్రదర్స్ అనుకోండి, లేకుంటే ఎలాన్ మస్క్ అనుకోండి, వారెన్ బఫెట్ అనుకోండి, లేకుంటే జుకర్బర్గ్, వీళ్ళెవరూ కూడా వాళ్ళ జీవిత కాలంలో నేను చాలా బిజీ అండి, నేను మీతో మాట్లాడటానికి సమయం లేదు అనే వర్డ్ వాడరంట. తెలుసా మీకు? వాడరు. ఏదైనా ఒక అపాయింట్మెంట్ ఏదైనా వచ్చింది, ఎవరో మాట్లాడే అవకాశం వచ్చింది, ఇంకోటి ఏదో అట్లా వచ్చింది, నేనంతా బిజీ అండి, అసలు సమయం ఉండదండి నాకు, అట్లా అంటారు. వాళ్ళు ఎంత బిజీలో ఉన్నా కానీ, ఎలాన్ని కోట్లాది రూపాయల టర్న్ ఓవర్లో ఉన్నా కానీ వాళ్ళు కొంచెం సమయాన్ని కేటాయించగలరు. దట్స్ వై వాళ్ళ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు ఏం చేయాలి? నాకు సమయం లేదు, నేను బిజీ అన్న వాళ్ళు ఏం చేద్దాం? అర్థమవుతుందా మీకు? సో ఈ విషయం ముందు మీకు అర్థమైతే, మీకు బాగా మైండ్లో కూర్చుంటే ఈ పాయింట్, ఎవరైనా బిజీ అన్న వాళ్ళని చూసి మీరు ఊరికే బాధపడిపోవద్దు. నేను ఇంకా చాలా బిజీ అండి, నేను చాలా అసలు ఇంట్లోనే దొరకనండి, ఇక బ్రతికేంటి, చచ్చేయండి ఇంకా. ఏమండి, కొంతమంది అంటారు కదా సరదాగా, చావడానికి కూడా సమయం లేదు అంటారు కొంతమందిని. అప్పుడు ఇంట్లో కూడా సమయం పెట్టకుండా, ఆత్మీయతో మాట్లాడకుండా, భార్యతోటి లేకపోతే అట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా, ఎవరు ఫోన్ చేసినా కానీ బిజీ వస్తూ ఉండి ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటే దానికి మీనింగ్ ఉందా ఆ లైఫ్కి? మీరే చెప్పండి. సో అలాంటి బిజీకి మీనింగ్లెస్ బిజీ అది. ఏమండి, వర్త్లెస్ బిజీ అది, అర్థం లేని బిజీ. ఓకే, దాని మీద మీరు అర్థం చేసుకోండి. సెకండ్ ఏంటంటే, అలాంటి వ్యక్తులని ఏంటి అంటే మీరు కొంచెం డిఫరెంట్ వెర్షన్లో అప్రోచ్ కావాల్సి ఉంటుంది. అంటే MLM గురించి డైరెక్ట్గా వెళ్లకుండా, ఏమంటే కొంచెం మీరు క్యాజువల్గా వాళ్ళతో కమ్యూనికేషన్ మెయింటైన్ చేయటం, వాళ్ళకి దగ్గరయ్యే పరిస్థితి చూడటం, లేదైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒక సార్ అనుకోండి, మేడంని అప్రోచ్ అయ్యి ఇక నీడ్ ఆఫ్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, దాంట్లో మీ కంపెనీ దొమ్మేంటో చూపించి, మీ దొమ్మేంటో చూపించి, ఓకే, తర్వాత ఫ్యూచర్లో దీన్ని ఎలా ఉండబోతుంది ఏమండి అనేది ఒక క్లారిటీ, విజన్ క్లారిటీ ఇచ్చి వాళ్ళకి, దాంట్లో ఇంత కాదు ఇంత కొంచెం తగ్గించుకుంటూ ఇంత పర్సెంటేజ్ వర్కౌట్ అయినా మీకు ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది, ఇది నా సపోర్ట్తో మీరు ముందుకు వస్తే బాగుంటుంది. అట్లా ఈ టైప్ ఆఫ్ ప్లానింగ్లో మీరు కానీ వర్కౌట్ చేస్తే 100% వర్కౌట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇటు వర్కౌట్ అయినా, సార్కి వర్కౌట్ అయినా ఒకటే కదా ఫ్యామిలీ. ఓకే, సో ఇట్లా కూడా అప్రోచ్ కావచ్చు. అంటే నేను బిజీ దొరకనంటే పరిస్థితి, లేదంటే సండే రోజు దొరుకుతాను, లేకపోతే కొంచెం హాలిడేస్ అప్పుడు నేను కొంచెం ఫ్రీగా ఉంటాను, లేదంటే ఈ టైం నుంచి ఈ టైంలో కొంచెం ఫ్రీగా ఉంటాను అనే పరిస్థితి ఉంటే అది వేరే విషయం. లేదంటే ఇట్లా కూడా మనం మాట్లాడచ్చు. ఓకే, ఈ కేటగిరీ పక్కన పెడితే, కొంతమంది టీంలో వాళ్ళు, మీ టీంలో ఎంతో యాక్టివ్గా ఎవరైనా అదే చేస్తాం మనం, ఎంతో యాక్టివ్గా పనిచేస్తారు, ఈయన వర్క్ చేస్తే మంచిగా టీం వస్తుంది, తద్వారా బిల్డ్ అవుతుంది, తద్వారా రెవెన్యూ మనకి కనెక్ట్ అవుద్ది అనే ఉద్దేశంతో కదా ఎవరినైనా రిక్రూట్ చేసిన. అని కొంతకాలానికి ఎలా తయారవుతారంటే వాళ్ళు, సార్ ఈ బిజినెస్ ఖాళీ టైంలో చేసుకునే బిజినెస్ అన్నారు కదా, ఎందుకంటే అప్పుడప్పుడు అనే ఉంటాం, మనం నెట్వర్క్ మార్కెట్ అంటాం, మీరు రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఖాళీ సమయంలో ఈ వర్క్ పని చేయొచ్చు అని చెప్తాం కదా. అది పాయింట్, యాక్చువల్గా ఎఫెక్టివ్ పాయింట్ అది. దాన్ని పట్టుకొని మీరు ఖాళీ సమయంలో చేసే వర్క్ అంటున్నారు కదా, ఇది మీటింగ్ రావాలని అంటున్నారేంటి, లేదా ఎక్కడికి రావాలి ఇక్కడికి రావాలంటున్నారేంటి, లేకపోతే రోజు ఫోన్ కాల్ చేయమంటున్నారేంటి, లేకపోతే మీరు చేస్తున్నారేంటి,
ఎట్లా మాట్లాడే వాళ్ళని ఏమనాలి ఇంకా? ఇప్పుడు వాడంటే ముందు వాళ్ళు అయితే కనెక్ట్ అవ్వలేదు, అసలు కంపెనీ ఏంటో తెలియదు, బిజినెస్ ఏంటో తెలియదు. ఈయన కనెక్ట్ అయ్యాడు, బిజినెస్ ఏంటో తెలుసు, అన్ని విన్నాడు, అంతా మోటివేట్ అయ్యాడు, ఐడి పెట్టాడు, అన్ని చేశాడు. ఈయన ఇట్లా మాట్లాడితే ఏం చెప్పాలి ఈయనకి? మీకు అర్థమవుతుందా? అయితే ఇలాంటి వాళ్ళ విషయం ఏంటంటే ఆ వాళ్ళని రిపేర్ చేయటం కొంచెం కొంచెం చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ ఒక లైన్ ఆఫ్ యాటిట్యూడ్ ఏ రకంగా ఉందో తెలుసుకోవాలి. ఓకే, నేను బిజీ బిజీ అంటున్నాడా? దేనికి బిజీ అంటున్నాడు? కొంతమంది వంకలండి, కారణాలు ఇవన్నీ రాసి పెట్టుకుంటారు, ఏంటో తెలియదు. ఆ కారణాలు లైఫ్ లాంగ్ చెప్పే మహానుభావులు ఉన్నారండి. చెప్పిన కారణం మళ్ళీ చెప్పరు, ఇంకో కారణం చెప్తా 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 జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఆ కారణాలు చెప్పుకోవటం వల్ల లాస్ మీకు కాదు, ఆయనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ఎన్ని కారణాలు చెప్తే అంత లాస్ నాకే అనే విషయం ఆయనకు అర్థం కావాలి. ఈ రెండు అర్థమైన రోజున కారణాలు చెప్పడు, వంకలు పెట్టడు. ఏమండి, ఇలాంటి వాళ్ళని ఎవడో వచ్చి కత్తితో పడవక్కర్లే, వీళ్ళకి వీళ్ళే పొడుచుకుంటారు. ఎవడొప్పుడు ద్రోహం చేయక్కర్లే, వీళ్ళకి వీళ్ళే ద్రోహం చేసుకుంటారు. ఎవడొచ్చి అన్యాయం చేయక్కర్లే, వీళ్ళకి వీళ్ళే అన్యాయం చేసుకుంటారు. వీళ్ళు చెట్టుకోమని వీళ్ళే నరుక్కుంటారు. మీకు అర్థం ఉందా? వీళ్ళ చండాలపు అతి దరిద్రమైన భవిష్యత్తుని వీళ్ళే రాసుకుంటారు. మీకు అర్థమైందా? అదనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా కొంచెం కోకట వేళ కాడించే రిపేర్స్ అన్ని కూడా రూట్ లెవెల్ నుంచి చేయాల్సి ఉంటుంది. కొంచెం మీ యొక్క అప్రోచింగ్ డిఫరెంట్గా ఉండి వాళ్ళు కొంచెం కూల్గా, వాళ్ళ మీద మీకు ఇంకా అత్యంత బయట వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తా, ఇంకా కొంచెం ఓర్పు చూపిస్తా. వీలైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూడా వాళ్ళని కంబైన్డ్గా మీరు వాళ్ళిద్దరిని కూడా మాట్లాడుతూ, వాళ్ళిద్దరు కూడా మ్యాచ్ చేస్తూ మీరు ఈ యొక్క ఫ్లోని కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనమాట. మీకు అర్థం ఉందండి? సో ఇలాంటి వాళ్ళ విషయంలో నాకు ఖాళీ లేదు. కొంతమందికి ఏంటంటే ఫెస్టివల్స్ పెడతారండి. మీకు విషయం తెలుసా? సంవత్సరానికి 1000 పైగా పండుగలు ఉన్నాయి మన ఇండియాలో. సంవత్సరానికి 1000 పైగా పండుగలు. సంవత్సరానికి 365 రోజులు కదా. అంటే రోజుకు 3 పండుగలు సుమారుగా. అంటే పండగ లేని రోజు ఎప్పుడు? ఏమంటే వర్ధంతో, లేకపోతే ఇంకొక జయంతో, లేకుంటే ఇంకో పండుగ, ఏదో పండుగ. ఈ మధ్యన సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత పండుగలు ఎక్కువైపోయాయి. ఏమండి, లోకల్ ఫ్రెండ్షిప్ డే, ఏమండి స్టేట్ వైడ్ ఫ్రెండ్షిప్ డే, నేషనల్ ఫ్రెండ్షిప్ డే, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, అదే లోకల్ పేరెంట్స్ డే, ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే, నేషనల్ పేరెంట్స్ డే, లోకల్ మదర్స్ డే, ఇట్లా తయారైపోయినాయండి పండుగలు. మామూలుగా కాదు. మీకు అర్థం ఉందా? పండుగలు ఇంకా పెరిగిపోయాయి. అసలు డబ్బులుంటే ఎప్పుడైనా పండుగ, అది అందరూ చెప్పేదే. నేనేమంటానంటే, ఈ పండగల పేరు చెప్పి వాతావరణం పేరు చెప్తారు. ఈరోజు బాగా ఎండగుందండి, ఎండగానే ఉంటుంది. వర్షంగా ఉందండి, మబ్బుగా ఉందండి, వర్షం వచ్చేలా ఉందండి. లేకుంటే మా ఇంట్లో బంధువులు వచ్చేటట్టుగా ఉన్నారండి, లేకపోతే వచ్చేసారండి. అంటే ఇదే అంటున్నానండి, వీళ్ళని ఎవరు పొడవక్కర్లేదు. ఒక కత్తి తీసుకుని వాళ్ళే కస్స పొడుచుకుంటా వాళ్ళతో సమానం అనమాట వీళ్ళు. ఎందుకు వచ్చారు ఇక్కడ? పర్పస్ ఏంటి? ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు? దేనికి ఇవ్వాలి? ఎన్ని వంకలు పెడుతున్నారు? ఎలా పెడుతున్నారు? ఎంతకాలం పెడతారు? దీనికోసం పెడుతున్నారు, మీకోసం పెడుతున్నారు, తన కోసం పెడుతున్నాడు వంకలు? ఈ ఎనాలిసిస్ కానీ అతనికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కొంతవరకు రావచ్చేమో. ట్రై చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు తయారవ్వకుండానే జాగ్రత్త పడాలి. ఒకవేళ తయారైపోయారంటే వాళ్ళు ఇంకా కరుడుగట్టం తీవ్రవాదులాగా ప్రవర్తిస్తారు. అందుకే బలవంత పెడితే నాకు ఈ బిజినెస్ వద్దు, పో, నాకేం వద్దులే, నేను చేయలే అంటాడు. అంతే. మీకు అర్థం అవుతుందా? సో ఇక్కడ నాకు ఖాళీ లేదు, బిజీగా ఉన్నాను, లేకపోతే అది ఉంది ఇది ఉంది అని వంకలు పెట్టి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, లేకపోతే నేను చాలా బిజీ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్. కాబట్టి మీరు కొంచెం తెలివిగా వ్యవహరించాలి, మీరు కొంచెం ఓర్పుగా వ్యవహరించాలి. వాడికి ఎలాగో ఓర్పు లేదు, మీరు ఓర్పు వహించాలి. అతనికి ఎలాగో సున్నితత్వం లేదు, మీరు సున్నితంగా వ్యవహరించాలి. అతనికి ఇదైతే ఉందో ఒక కన్విన్సింగ్ మైండ్ అనుకోండి, ఒక కలుపుగోలుతనం, సోషబిలిటీ అనుకోండి, వగైరా ఇవన్నీ కూడా ఈయన దగ్గర బాగా లేక అయి ఉన్నాయి అక్కడ. అవన్నీ మీరు పెంపొందించుకుని మీరు కూడా అలా అంటే లాభాలు వల్ల కదా. మీరు ఆయనకంటే కొంచెం ఒక లెక్కలో ఉండి వాళ్ళకి కొంచెం రిపేర్ చేయడానికి ట్రై చేయండి మీ టీంలో ఉంటే. అవుటర్స్ అయితే కొంచెం అలాంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అప్రోచ్ అవ్వచ్చు. సో ఈ కేటగిరీని ఏం చేద్దాం అనే సబ్జెక్టు ఇదే అనమాట. దీన్ని జాగ్రత్తగా మీరు డీల్ చేసే విధానం బట్టి, మీరు మాట్లాడే విధానాన్ని బట్టి, వాళ్ళ యొక్క మన టీంలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క స్పాన్సర్స్ కానీ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి కానీ అతన్ని అప్రోచ్ అవ్వచ్చు, లేదా అలాంటి వాళ్ళని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అలా బిజీ అన్నారంటే మనిషి కాదండి ఆయన, అది చెప్తున్నా. క్యాజువల్గా ఏ ఒక్కరు కూడా ఎదగాలనుకునేవాడు, ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలనుకునేవాడు బిజీ అనే మాట వద్దు. నేను ఆల్వేస్ బిజీ అనొద్దు అసలు.
ఒకవేళ నేను బిజీ అండి కొంచెం, ఓకే ఈవేళ టైం ఉందా మాట్లాడండి, ఇది ఓకే. లేదా ఒక 1 వీక్ కొంచెం బిజీ ఉంటానంటే తర్వాత మాట్లాడదాను ప్లీజ్, ఇది ఓకే. కానీ ఇప్పుడు నేను ఆల్వేస్ బిజీగా ఉంటానంటే అదే అంటున్నాను, ఆయన ఉన్నట్ట పోయినట్ట అనేది అంటున్నాను నేను. అంత ఘాటంగా ఎందుకు అంటున్నాను అంటే అది అసలు మీనింగ్లెస్. అది కేవలం అతన మైండ్ మీద, అతని ఆలోచన మీద, అతని జీవితం మీద చేసుకునే ఒక అత్యంత పెద్ద దుర్మార్గమైనటువంటి ఒక ఏమనాలి, ద్రోహం. అది తనకు సెల్ఫ్ ద్రోహం అనమాట. ఇక అలాంటి వాళ్ళు మనం పాడు చేయక్కర్లే, వాళ్ళే పాడైపోతారు. అర్థమంతా, వాళ్ళే పాడైపోతారు. అదనమాట. అలాంటి మైండ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళతో కూడా మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా డీల్ చేయండి. మీరు పేషెన్సీగా డీల్ చేయండి, నమ్మకంగా డీల్ చేయండి, ధైర్యంగా డీల్ చేయండి, కాన్ఫిడెంట్గా డీల్ చేయండి ఎవరిని డీల్ చేసినా. ఓకే, సో ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు కూడా మీరు చేయండి. అయితే ఇలాంటి వాళ్ళు మీ టీంలో ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి. ఇంకా స్పెషల్ కేసులు ఏమైనా ఉంటే నాకు ఒకసారి మీ కామెంట్ రూపంలో చెప్పినా కానీ దాని మీద మళ్ళీ మనం డిస్కస్ చేసిన ప్రాబ్లం. ఓకే, ఇదండి ఈరోజు ఎపిసోడ్, ఈరోజు యొక్క వీడియో. ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఇలాంటి అంటే MLM రిలేటెడ్, అన్నీ కూడా ఇలాంటివి కాదు, MLM రిలేటెడ్ వీడియోస్ ఫ్యూచర్లో మళ్ళీ మనకు కావాలనుకుంటే మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ ఆల్ సక్సెస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.